ఇక లేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1966లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విశ్వనాథ్ సిరిసిరి మువ్వ, సాగర సంగమం, శంకరాభరణం, స్వాతి కిరణం, సప్తపది, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో ఆణిముత్యాల్ని అందించారు. ఆయన ప్రతి సినిమాలో సంస్కృతి, సాంప్రదాయాలకు, కళలకు పెద్దపీట వేశారు. ఎన్నో చిత్రాల్లో నటించారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, ఒకటా రెండా ఎన్నో ఆణిముత్యాల్ని వెండితెరకు అందించిన కళా తపస్వి ఆయన. పాశ్చాత్య హోరులో కొట్టుమిట్టాడుతున్న సినిమా లోకానికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని అద్దిన దర్శక యశస్వి ఆయన. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన కళా తపస్వి కె. విశ్వనాథ్ ఇక సెలవు తీసుకున్నారు. విశ్వనాథ్ భౌతిక కాయాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్ విశ్వనాథ్ తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవల్ని కొనియాడారు. పాశ్చాత్య సంగీతాలు, పోకడలు కొనసాగుతున్న వేళ తెలుగు సినిమాలో విశ్వనాథ్ విలక్షణ దర్శకత్వంతో చరిత్రలో నిలిచే సినిమాలు అందించారని కొనియాడారు. విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం విశ్వనాథ్ని ఎవరూ మరిచిపోలేరని, తెలుగు సినిమాకి ఆయన ఎవరెస్టు శిఖరమన్నారు. నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నాకు సినిమాలంటే తెలియని సమయంలో నాకు విశ్వనాథ్ గారు అంటే నాకు ప్రత్యేకించి గుర్తు. నాకు ఆ సినిమా పేరు కూడా తెలియదు. శంకరాభరణం అనే సినిమా అనే వచ్చిందని కూడా తెలియదు నాకు ఆ రోజున. కాకపోతే నాకు పాశ్చాత్య సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఆ టైంలో మన సంస్కృతి, మన కర్ణాటక సంగీతం వీటిలో ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత రసభరితంగా ఉంటుంది అనేది నాకు తెలియజేసింది ఆ పాటలు వింటాం. నాకు తెలియలేదు. ఎప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడే నేను శంకరాభరణం చాలా స్కూల్లో ఉన్నప్పుడు చూస్తే నాకు అది దానికి హత్తుకుపోయింది ఆ సినిమా నాకు. సో ఆయన సినిమా తీసిన విధానం, ఆయన కథ చెప్పే విధానం వయసులకి తేడా లేకుండా అందరికీ చాలా గ్రేట్ రీచ్ అవుట్ ఉంటుంది. అలాగే ఆయన చేసిన స్వాతిముత్యం కానీ, శంకరాభరణం దగ్గర స్వాతిముత్యం, ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన సినిమాలు నాకు. సో అలాంటి మహానుభావులు కాలం చేయడం చాలా బాధాకరం. ప్రకృతి అందరినీ ఇళ్ళవాళ్ళలో ఉంచదు కాబట్టి మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటాం. తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక మూలస్తంభమైన వ్యక్తి ఈరోజు మనతో లేనందుకు మనస్ఫూర్తిగా చాలా బాధగా ఉంది. కానీ ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన మన సంస్కృతి పట్ల అసలు దానికి తేడా తెలియంటే దాని పట్ల అవగాహన లేని వాడికి కూడా అవగాహన కలిగించిన విధానం ఆయన సినిమాల ద్వారా, ఆయన కథల ద్వారా చాలా మర్చిపోలేని మనస్ఫూర్తిగా ఇంకొక మారు ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా సందర్భాలు చెప్పాను. నేను డైట్ చేసి ఏమి తినకుండా షూటింగ్ చేస్తుంటే అది సబబు కాదు అంటూ ఆయన చేతితోటి అన్నం కలిపి నాకు అన్నం పెట్టేటువంటి సందర్భం తలుచుకుంటుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంటుంది. అది సినిమా పరిశ్రమలో చాలా తక్కువగా చూస్తున్నాం. బహుశా చూడమేమో. ఒక గొప్ప దర్శకుడికి ఒక నటుడి పట్ల అంత ప్రేమ వాత్సల్యం ఉంటాం మనం చూడం. నిజంగా ఒక తండ్రిని పోగొట్టుకున్నంత బాధ భారంగా ఉంది. సరిగ్గా ఫిబ్రవరి 43 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తారీఖు శంకరాభరణం రిలీజ్ అయిన రోజున, అది సరిగ్గా అదే రోజున, అదే ఫిబ్రవరి 2న నిన్న ఆ శివుడి మెడలో ఆభరణంలాగా, ఆ శంకరుడి మెడలో ఆభరణంలాగా ఆయన శివైక్యం అయిపోవటం అన్నది
ఇది గొప్పగా ఆ శివుడు తన బిడ్డని తనలోకి ఇముడ్చుకున్నాడు, తనలోకి తీసుకున్నాడు అనే సంతృప్తులు అందరూ ఉండటం అనేది అది నిజంగా ఒక పక్కన ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను చెప్తున్నాను కాబట్టి అది అతిశయోక్తి అవ్వదు. గడిచిన రాత్రి కాక అంతకు ముందు రోజు రాత్రి ఆయన కలలో నేను ఆయనకి పట్టు వస్త్రాలు ఏవో పెడుతున్నాను ఆయన కూర్చోబెట్టి. ఎందువల్ల అట్లా అనిపించింది అనే దానికి మనం ఏమీ చెప్పలేము. నాకు ఇది గుర్తుండి నాకు భయం వేసి నెక్స్ట్ డే కనుక్కున్నా. ఏమి ఒక్క రోజులో మళ్ళీ ఇది వినాల్సి వచ్చింది అంటే ఎందువల్ల ఆయన అలా కల్లోకి వచ్చారు, నేను ఎందువల్ల అలా బట్టలు పెట్టాను ఆయనకి. భీష్మ ఏకాదశి మరుసటి రోజు అది. కృష్ణరాజు గారు ప్రతి సినిమాలోనూ కూడా లాస్ట్లో కళ అమరం, కళ అనంతం, కళ కొనసాగుతూనే ఉంటుందంటారు. అలాగే నేను అనుకోవటం ఆయన మరణం కూడా ముగింపు కాదు, ఆయన తాలూకు కళా వారసత్వానికి కొనసాగింపని అనుకుంటున్నాను నేను. కె. విశ్వనాథ్ గారి ఆత్మకి ఆయన శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. We've lost our most beloved legendary director Vishwanath Garu. కల్చరల్ అంబాసిడర్ ఆయన మృతికి ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. థ్యాంక్ యూ. We've lost our most beloved legendary director Vishwanath Garu. ఆయన వాళ్ళు లేదంటే నిజంగానే ఇట్ ఈస్ ద మోస్ట్ షాకింగ్ అండ్ వెరీ సాడ్ థింగ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. One of the greatest directors in our country, a director who made parallel cinema and mainstream cinema come together. We have to give all the credit to director Vishwanath Garu. And నాకు పర్సనల్గా ఎన్నో నేర్పించారు నా సినిమా స్వర్ణకమలం సినిమాలో. I owe a lot to him. I have some very very fond memories with him. And ఈ జనరేషన్ కాదు, the whole future generation will surely remember director Vishwanath Garu for his contribution to cinema. My deepest condolences to his family and may his soul rest in peace. కృష్ణరాజు గారు ప్రతి సినిమాలోనూ కూడా లాస్ట్లో కళ అమరం, కళ అనంతం, కళ కొనసాగుతూనే ఉంటుందంటారు. అలాగే నేను అనుకోవటం ఆయన మరణం కూడా ముగింపు కాదు, ఆయన తాలూకు కళా వారసత్వానికి కొనసాగింపని అనుకుంటున్నాను నేను. కె. విశ్వనాథ్ గారి ఆత్మకి ఆయన శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాకుండా యావత్ భారతదేశంలో వారికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం, కళల పట్ల, కళాకారుల పట్ల సామాజిక స్పృహ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. వారు ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు నిర్మించడమే కాకుండా ఆ చిత్రాలతో ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారికి కులమత రహిత సామాజిక స్పృహ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలని నిర్మించడం. శంకరాభరణం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తిని కదిలించినటువంటి గొప్ప చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ప్రతి ఒక్కళ్ళు గొప్పగా గౌరవించేటువంటి వ్యక్తి విశ్వనాథ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి, వారికి కూడా శాంతి చేకూరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా అదృష్టం ప్రకారం ఆయన దగ్గర యాక్ట్ చేయాలని చాలాసార్లు కోరుకున్నాం. ఒకసారి నేను మెయిన్ క్యారెక్టర్గా కేఆర్ విజయ ఇద్దరం కూడా వైఫ్ అండ్ హస్బెండ్గా ఓ చిత్రాన్ని బుక్ చేశారు. ఆ సినిమా షూటింగ్ మొదలవుతుంది అనుకున్న టైంలోనే జయసుధ్ గారు అదే కథను వేరేగా తీస్తున్నారు తెలిసి ఆయన ఇద్దరు మనం కాంపిటీషన్లో ఉంటే మంచిది కాదని చెప్పి ఆయన డ్రాప్ చేశారు. అసలు చాలా బాధపడ్డాను. అయ్యో అవకాశం రాకొచ్చిందంటే ఇది పోయింది అని అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నారు మంచి సినిమాలో కలుద్దాం మనం. తర్వాత సూత్రధారుల సినిమాలో ఒక అద్భుతమైన గంగిరెద్దాడు వేషం. అక్కడే నాగేశ్వరరావు గారు, నేను బాబా బ్రదర్గా మేము గంగిరెద్దు రాళ్ళలాగా ఉండి
హీరో ఫాదర్గా ఆయన, హీరోయిన్ ఫాదర్గా నేను ఆ సినిమా చేసింది. ఇప్పటికీ చాలా చోట్లకి వెళ్తే ఆ సినిమా గురించి చాలామంది చెప్తూ ఉంటారు. అంత మంచి దర్శకుడు, మనందరం కూడా గర్వంగా చెప్పుకునే మన విశ్వనాథ్ గారు లేరు అన్నదాన్ని మేము చేసుకున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. శాంతిగా ఉండాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్తాను ఆయన గురించి, దట్ ఈస్ ఒక స్టామ్ మధ్యలో చాలా కామ్గా ఉండేవాడు. స్టామ్ అంటే ఆయన ఏం నమ్మారో, వాట్ బిలీవ్స్ హీ హ్యాడ్ అబౌట్ హిస్ సినిమా, హిస్ టైప్ ఆఫ్ సినిమా, ఆ బిలీఫ్ని చివరి వరకు కాంప్రమైజ్ చేయకుండా తెలుగు సినిమాని వేరొక పెడెస్టల్లో పెట్టే ఒక పెద్ద దర్శకుడు. ఈజ్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ సోల్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయనతో పనిచేసే ఒక్కొక్క రోజు మర్చిపోలేను. ఇప్పుడు కూడా రీసెంట్గా నేను వచ్చి ఆయన కలిశాను. అంత మెమరీ ఆయనకి, అన్ని విషయాలు ఇంకా జ్ఞాపకం పెట్టుకొని దాని గురించి మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు. ఇప్పుడు చాలా సాడ్గా ఇక్కడికి వచ్చాను. I don't know, I'm searching for words. Vishwanath Garu, he lived a complete life. He was always smiling, he was bold, he was example for the generation, and still he will be the great teacher for the future generation. He cannot be a Telugu director. He is an Indian director. I think after Satyajit Ray, I think he has to be given a place. He would have gone, but all his films will be there for thousands and thousands of years. I really miss him. The whole industry will miss him. ప్రముఖ సినీ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాల్ని అందించిన విశ్వనాథ్ గారి మృతి తీవ్రంగా కలిచివేసింది. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.